ఫ్రెండ్స్, మేము మీ అగ్రికల్చర్ కాలేజ్ నాయరా సూర్యవర్మి టెక్నాలజీ యూనిట్ స్టూడెంట్స్. ఈరోజు మేము పిడకలు చేసామండి. పిడకలు అంటే ఏంటి అనుకోకుండా, ఇవి ఘనజీవామృతం పిడకలు. జీవామృతాన్ని సాలిడ్ ఫామ్లో ఉంటే ఏంటో అవే ఈ పిడకలు. మీరు కూడా మాతో పాటు ఎలా తయారు చేయాలో తెలుసుకోవచ్చు. రండి, ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. తయారు చేసే విధానం: ముందుగా పేడని ఇలా పలుచగా పరుచుకొని వ్యర్థాలు ఏమైనా ఉంటే తీసివేయాలి. తర్వాత బెల్లాన్ని నీటిలో కరగబెట్టుకోవాలి. ఈ బెల్లంలో కార్బనం ఉండటం వలన సూక్ష్మజీవులు పెరుగుదలకి చాలా సహాయపడుతుందంట. పుట్టమన్నుని బాగా ఫైన్ గ్రాన్యువల్స్లా చేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని ఆవు పేడలో కలిపేసుకోవాలి. ఆవు పేడలో ఉన్నటువంటి పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటివి మన మొక్కలకు లభించి వాటి వృద్ధికి తోడ్పడుతుంది. తర్వాత అపరాల పిండిని కలుపుకుంటాం. అపరాల పిండి అంటే శనగ, ఉలవ, కంది, పెసర, మినుము వంటివి వాడుకోవచ్చు. నూనె వంటివి వాడకండి, ఎందుకంటే వాటి వల్ల న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ అవుతాయంట. తర్వాత గోమూత్రాన్ని మిక్స్ చేసుకొని బాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మా దగ్గర ఈ ట్రేస్ ఉన్నాయి, మేము వాటిని పిడకల్లో పెట్టుకుంటున్నాము. మీ దగ్గర ఏమైనా ఉంటే ఆరబెట్టుకోవచ్చు. ఈ పిడకల్ని సర్కిల్గా చేసుకొని షేర్ డ్రై చేసుకోవాలండి. ఈ ఘనజీవామృతంలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వలన నేల సారవంతమవుతుందంట. అలాగే మొక్క అభివృద్ధికి తోడ్పడుతుందంట. ఘనజీవామృతాన్ని దుక్కి దున్నిలో 1 ఎకరానికి 100 కేజీలుగా వేసుకోవచ్చు. అలాగే కూరగాయ పూల మొక్కలకైతే 5 కేజీల మట్టికి 100 గ్రాముల చొప్పున కలుపుకోవచ్చు. కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయగలరు.